మరి ఒక దైవజనుడు చాలా సంవత్సరాలు పరిచయం చేసిన సీనియర్ దైవజనుడు ఒక ఆయన ఏదో బాగా పాపులర్ అయిపోయాడు, ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయాడు ఒక పాటతో. మీకు తెలుసు ఆయన ఎవరు? ఆయన పాపులర్ అయ్యేటప్పుడు చాలా మంది ఇంటర్వ్యూలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంట ఇంటర్వ్యూలకి ఆయన పిలవడం, ఆయన వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం. ఇంటర్వ్యూలో కూడా చాలా ధైర్యంగా సువార్త చెప్పాడు, బాగుంది. ఆ తర్వాత ఏదో ఒక రియాలిటీ షోకి పిలిచారు. ఆ రియాలిటీ షోకి వెళ్ళి మొత్తానికి ఏదో కొంచెం తేడా పడింది అక్కడ. ఇక తర్వాత పటా 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 ఆయన మీద వీడియోలు వచ్చేసినాయండి. ఎంత క్రైస్తవ్యానికి అవమానం, సేవకులకు అవమానం అని రకరకాల వీడియోలు చాలా మంది మీద పడిపోయి వీడియోలు చేస్తారు. ఆయన నాకు బాగా పరిచయం. అంతకుముందే వారం రోజుల ముందే ఇద్దరం కలిసి టెక్కల్లో ఒక మీటింగ్ లో మేము పరిచయం చేసాం. 60 సంవత్సరాల పైన వయసు ఉన్నాయి. నేను ఫోన్ చేసి అడిగా, అన్నా ఎందుకు చేసావన్నా, ఇంత మంచి పరిచయం చేసి ఎందుకు పోయావు నువ్వు, ఆ ప్లాట్ఫామ్కి ఎందుకు పోయావు? ఆయన చాలా బాధగా అన్నాడు, తెలియదు తమ్ముడా నాకు అలా చేస్తారని. నన్ను పిలిచారు ఇంటర్వ్యూ అనుకున్నా, నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో చేశారు, అంత గందరగోళం పోయింది తమ్ముడా అని ఆయన ఒక మాట అన్నాడు. నా మీద వస్తున్న ఈ వీడియోస్, ఈ ట్రోల్స్ చూసి నేను మీ వదిన చాలా రోజుల నుంచి అన్నం తినబుద్ధి ఎట్లేదు తమ్ముడు అన్నాడు. చాలా బాధ వేసింది నాకు. నిజమే, మనుషులుగా మనం అనేకసార్లు తప్పిపోతాం, పడిపోతాం. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా.